హాయ్ హలో నమస్తే, నేను మీ కాపీల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి ఓటర్ లిస్టులు అయితే వచ్చినాయండి. సో ఆ ఓటర్ లిస్టులో మీ పేరు ఉందా లేదా, ఒకవేళ పేరులో తప్పులుంటే, అడ్రస్లో కనుక తప్పులుంటే ఎలా సవరించుకోవాలి, అసలు పేరులో అసలు ఏం లేదు అని అంటే ఏం చేయాలి అనే దాని గురించి, ఆ ఓటర్ లిస్టులో పేర్లు ఎలా చూసుకోవాలనే దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు ఎన్నో కూడా మన ఛానల్ ద్వారా అందుతాయి. ఇక అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి CEO-Telangana.nic.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇది వెబ్సైటు ఇట్లా ఉంటుంది. సో ఈ వెబ్సైట్లో మనం చూడొచ్చు, ఇది ఎలక్షన్కి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి వెబ్సైట్. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి ఇక్కడ బ్లూ కలర్లో వైట్ టెక్స్ట్లో ఉంది, చూసారా? సో దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనం అప్లై చేసేటప్పుడు ఏ విధంగానైతే అప్లై చేసామో అదే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ వీడియో నేను గతంలోనే చేసిన. సో ఆ వీడియో చూడొచ్చు. మీరు గూగుల్లో వెతికితే ఇక్కడ రెండో వీడియో చూడొచ్చు. 2,22,000 మంది చూసారు అప్పుడు. సో 2,22,000 మంది చూసి అప్లై చేసుకున్నారు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందుతాయి. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందుతాయి. ఇక్కడ అప్డేట్ చూసినట్లయితే చూడొచ్చు, డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చిండు 4వది. అండ్ ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చేసి మీకు పాతయే. ఫామ్ 18 గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవడానికి ఇది. ఇక్కడ ఎలక్ట్రోల్ అనేది వ్యూ అంటే మనం చూసుకోవడానికి, ఎలక్ట్రోల్ సెర్చ్ ఇది కూడా చూసుకోవడానికి. ఇక్కడ టోటల్గా నియోజకవర్గాల వారీగా చూసుకోవడానికి అందుబాటులో ఉంటుంది 4వది. 5వదేమో సెర్చ్ చేసి మీకు మీరుగా చూసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. ఇక్కడ సెర్చ్ చేసే దాని గురించి 5th చూసినట్లయితే, సో అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో సెర్చ్ బై డీటెయిల్స్, సెర్చ్ బై అప్లికేషన్ ఐడి, సెర్చ్ బై ఎపిక్ నెంబర్, మీ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి. మీ డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ ఉంటే దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ ఎక్కడిది, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఒకటే దగ్గర ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఇది ఒకటే చూపిస్తుంది. సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మీది ఏ జిల్లా, మీరు ఏ జిల్లాకు అప్లై చేసిరో ఆ జిల్లాకు సంబంధించినటువంటిది ఇట్లా ఖమ్మం అయితే ఖమ్మం అని సెలెక్ట్ చేసుకొని మీ అప్లికేషన్ ఐడి, మీ నేమ్ ఆఫ్ ద ఎలక్ట్రోల్ ఇవన్నీ కూడా సెర్చ్ చేసి, అంటే ఇవన్నీ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ వస్తాయి. సో నా దగ్గర ఇది లేదు, అప్లికేషన్ ఐడి ఉందంటే సెర్చ్ బై అప్లికేషన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఓన్లీ అప్లికేషను అండ్ క్యాప్చా ఎంట్రీ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఐడి, మీరు ఓటర్ నమోదు కోసం ఎప్పుడైతే అప్లై చేసిరో అప్లై చేసినప్పుడు మీకు ఒక ఐడి వస్తుంది. ఆ ఐడిని రాసి పెట్టుకోమని చెప్పినాం. సో ఆ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి ఎంటర్ క్యాప్చా అని చెప్పేసి ఎంటర్ చేయాలి. ఇక్కడ నంబర్ కనిపిస్తుంది కదా ఇక్కడ, సో ఈ నంబర్ 2319 ఇది ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ కొడితే మీ డీటెయిల్స్ వస్తాయి. ఇక సెర్చ్ బై ఏపిక్ నంబర్, ఏపిక్ అంటే మీ ఓటర్ గుర్తింపు కార్డు ఉంటుంది కదా, ఆ ఓటర్ గుర్తింపు కార్డుతో కూడా వెతకొచ్చు. అంటే మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి అప్లై చేసేటప్పుడు ఓటర్ గుర్తింపు కార్డును కూడా అక్కడ ఎంటర్ చేస్తారు కాబట్టి దాంతో లింక్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు దాంతో వెతకొచ్చు. సార్ నా దగ్గర ఏం లేవు, ఈ 3 లేవు, మరి చూసుకోరాదా అని అంటే సింపుల్గా బ్యాక్ వచ్చి ఇక్కడ ఎలక్ట్రోల్ సెర్చ్ కాకుండా డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ పైన క్లిక్ చేయాలి. డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ కాన్స్టిట్యున్సీ అడుగుతుంది. సెలెక్ట్ కాన్స్టిట్యున్సీ అంటే ఒకటే ఉంటుంది, వరంగల్, ఖమ్మం, నల్గొండ. సో దానిపైన క్లిక్ చేయగానే గెట్ పోలింగ్ స్టేషన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్లు అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. 600 పోలింగ్ స్టేషన్లు అయితే ఉండడం జరిగింది. మీరు ఏ పోలింగ్ స్టేషన్ కిందకి వస్తారో ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వాటిని ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేయగానే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి ఇక్కడ రేగొండ అని చెప్పేసి ఉన్నది, JDPHS వెస్ట్ సైడ్ రేగొండ, దీనిపైన క్లిక్ చేయగానే ఆ రేగొండలో ఉన్నటువంటి ఓటర్ల లిస్టు మొత్తం కూడా ఓపెన్ అవుతుంది. దానికంటే ముందు మనకి ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అని వస్తుంది. సో 8148 ఇట్లా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 8148 మనకి ఇక్కడ చూపిస్తుంది. దాన్ని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయగానే దానికి సంబంధించినటువంటి ఓటర్ లిస్టు మొత్తం మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఈ పేరు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. సో వీళ్ళందరూ యాక్సెప్ట్ అయినాయి అన్నట్టు. సో ఇట్లా ఓటర్ లిస్టులో మీ పేరు ఉందా లేదో చూసుకోవచ్చు. ఇన్ కేస్ పేరు ఉన్నది, కాకపోతే ఆ పేరులో తప్పులు పడ్డాయి, సో నాది ఒక్క కాన్స్టిట్యున్సీలో కాకుండా ఇంకో కథ వచ్చింది, అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మార్పులు చేర్పులు చేసుకోవడానికి అయితే అవకాశం ఉన్నది. సో ఆ మార్పులు చేర్పుల కోసం ఫామ్ 78 గ్రాడ్యుయేట్స్ అని చూసిరా 6th ఫామ్ 78 ఇక్కడ క్లిక్ చేసి అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసి, సో దీనికి సంబంధించినటువంటి కంప్లైంట్ని అయితే మనం రేజ్ చేయొచ్చు. ఇది మార్చి 14 దాకా అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అంటే ఒకటే వస్తుంది. ఇక్కడ మీ జిల్లాను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మహబూబాబాద్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్షన్ ఫ్రమ్ టైపు అంటే మనం ఏం ఇక్కడ కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాం అంటే, ఫస్ట్ది ఏంటంటే ఫామ్ 7 ఏమో డిలీట్ చేయడానికి,
సెకండ్ది ఏంటంటే ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేయడానికి, మన డాటాలో ఏమైనా తప్పులు ఉంటే మీ పేరులో కానీ మీ డీటెయిల్స్లో కానీ ఏమైనా తప్పులు ఉంటే ఆ తప్పులను సవరించుకోవడానికి. ఇక ఫామ్ 8 సెకండ్ ఉన్న చూసిరా, ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి అంటే ఒక పోలింగ్ బూత్ నుంచి ఇంకో పోలింగ్ బూత్లోకి మార్చుకోవడం కోసము ఈ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ నింపాల్సి ఉంటుంది. సో మన డీటెయిల్స్ అన్నీ నింపి ఇక్కడ డిక్లరేషన్ను టిక్ చేసి సబ్మిట్ చేసేస్తే అయిపోతుంది. సో ఈ విధంగా మీ మొబైల్లోనే మీ ఇంటి దగ్గరే ఉండి మీకు ఏమైనా మార్పులు చేర్పులు కావాలంటే చేసుకోవచ్చు. మీకు ఓటు హక్కు వచ్చిందా లేదా అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్ కేసు రాలేదనుకోండి, అసలు నేను అప్లై చేసినా నాకు ఇందులో రాలేదు అని అనుకుంటే మీరు నేరుగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ గారిని కనుక్కోవచ్చు. పూర్తి వివరాలు అయితే అక్కడ అందుబాటులో ఉంటాయి. లేదంటే మళ్ళీ అప్లై చేయడానికి అవకాశం కూడా ఉన్నది. సో ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళకి మరి అవకాశం ఇస్తారా ఇవ్వరా అనేది కొద్దిగా డౌట్గా ఉన్నది. ఎందుకంటే మనకు లాస్ట్ డేట్ అనేది అయిపోయింది కాబట్టి ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది, కానీ ఇది ఇస్తారా లేదా అనేది తెలియదు. ఇక్కడ ఫామ్ ఓపెన్ అవుతుంది, అప్లై చేసుకోవచ్చు. బట్ మీరు ఏంటంటే నేరుగా వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవడం అనేది బెస్ట్. సమయం తక్కువగా ఉన్నది. ఫైనల్ ఓటర్ లిస్ట్ ఇవ్వడానికి సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ వారం 10 రోజులలో ఫైనల్ లిస్ట్ వస్తుంది కాబట్టి మీరు ఒకరోజు ముందైనా సరే వెళ్ళి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్లో పేరు నమోదు చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మీ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. ఖచ్చితంగా ఇది మీ మిత్రులకు అవసరం కాబట్టి షేర్ చేయరి. ఓటర్ లిస్ట్లో మీ పేరు వచ్చిందా లేదా తెలుసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకొని మీ ఓటును సద్వినియోగం చేసుకోండి. ఓటు మన ఆయుధం, సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.